చంద్రబాబు నాయుడు అయితే ఒక కీలకమైన సంచలనమైన నిర్ణయం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మార్నింగ్ అనుకుంటా ప్రస్తావించాను. ఇద్దరికి కేంద్ర క్యాబినెట్లో అవకాశం వస్తే ఒకరికి కమ్మ సామాజిక వర్గానికి, ఒకరికి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు. వీళ్ళల్లో ఇద్దరికి క్యాబినెట్ వస్తుందా ఎట్లాగా అన్నటువంటిది ఇప్పుడు తాజాగా చూస్తుంటే క్యాబినెట్ ర్యాంక్ ఏమో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడికి అప్పగించడం జరిగింది. సుదీర్ఘ అనుభవం రీత్యా చూస్తే 15 సంవత్సరాల నుంచి ఆయన ఎట్లయితే ఎంపీగా గెలుస్తూ వచ్చారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడ సామాజిక వర్గం అంటే ఏదో అక్కడ తన ఇష్టం వచ్చినట్టు అన్నటువంటి కోణంలో కాకుండా అనుభవానికి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. అటు సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ అక్కడ సహాయ మంత్రి హోదాలో, అదే సందర్భంలో ఇటు పక్కన వచ్చేటప్పటికి బీసీ సామాజిక వర్గానికి ఆధిపత్యం అప్పగించినటువంటి పరిస్థితి అయింది. క్యాబినెట్లో, సెంట్రల్ క్యాబినెట్లో కీలక పదవి అంటే ఆ విధమైనటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు. బీసీలకి పెద్దపీట వేయడం అన్నటువంటిది ఇలా నిరూపించారనమాట. అక్కడ ఆ విషయంలో అభినందించాలి.